హలో గైస్, ఈ రోజైతే స్పెషల్గా ఫిష్ సూప్ చేస్తున్నాను. యమ్మీ అండ్ టేస్టీ అండ్ చిక్కగా కూడా రావాలి ఫిష్ సూప్ అని అంటే ఎలా చేయాలో నేను ఒకసారి చూపిస్తాను. ఒకసారి చూసి ఎలా ఉందో కామెంట్. సో ఫస్ట్ అయితే సాల్ట్ అండ్ నిమ్మకాయతో వేసి ఫస్ట్ ఫిష్ని అయితే బాగా కడిగేసి పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి అని చెప్పేసి కొన్ని ధనియాలు అండ్ కొన్ని మిరియాలు అండ్ లవంగాలు కూడా యాడ్ చేసుకొని కొంచెం దాల్చిన చెక్క కూడా యాడ్ చేసుకుంటున్నాను దాంట్లోనే. అండ్ ఒక 4-5 ఇలాచీ కూడా యాడ్ చేసుకొని కొంచెం వేయించుకోవాలి దూరగా. మనకు స్మెల్ తెలిసిపోతుంది కొంచెం వేగిన తర్వాత. స్మెల్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసేయాలి. అండ్ కొంచెం బండపూ కూడా యాడ్ చేస్తున్నాను, బాగుంటుంది స్మెల్ దీంతో. నేను నెక్స్ట్ కొంచెం మెంతులు కూడా యాడ్ చేశాను, బట్ ఆ వీడియో కొంచెం స్కిప్ అయిపోయింది. సో మనం మసాలా మిక్సీ పట్టే ముందు 2-3 ఎండుమిర్చి కూడా యాడ్ చేశాను. సో ఫైన్ పౌడర్లా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. చాలా మెత్తగా చేసుకోవాలి, లేదంటే పైన తేలుతూ ఉంటుంది మనం సూప్ చేసినప్పుడు. సో నెక్స్ట్ అదే మిక్సీ జార్లో ఒక 2 ఉల్లిపాయలు కట్ చేసుకొని వేసుకోవాలి. అండ్ ఒక చిన్న టమాటో, ఒక 2 మిర్చి కూడా యాడ్ చేసుకొని ఇది కూడా ఫైన్ పేస్ట్లా చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. సో మనం ముందుగా కడిగేసి పెట్టేసుకున్నాం కదండి ఫిష్ని ఫ్రెష్గా సాల్ట్ అండ్ లెమన్తో మంచిగా వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాం కదా. సో దాన్ని అయితే తీసేసుకొని దాంట్లో ఒక 1 స్పూన్ వరకు సాల్ట్ అయితే యాడ్ చేశాను. ఒక 5 స్పూన్స్ కారం వేస్తున్నాను. నా దగ్గర చిన్న స్పూన్ ఉంది కాబట్టి నేను దాంతోనే ఒక 5 స్పూన్స్ వరకు యాడ్ చేశాను. మీకు సరిపడా మీరు వేసుకోవచ్చు. సో ఇదైతే మన విలేజ్లో పండించిన మిర్చి పౌడర్ కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. సో నెక్స్ట్ అయితే మనం ముందుగా చేసి పెట్టుకున్నాం కదా మసాలా పౌడర్, అది కూడా యాడ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ అయితే మనం ఇన్స్టెంట్గా చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం యాడ్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ అయితే మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న ఆనియన్ అండ్ టమాటో పేస్ట్ని కూడా యాడ్ చేసేయాలి. నేను ఇవన్నీ ఒక 1 అవర్ ముందే వేసుకొని మ్యారినేట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. బాగుంటుంది ఇలా పీసెస్కి మసాలా అన్నీ పడతాయి అనమాట. అండ్ సో నెక్స్ట్ అయితే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను, చిన్న చిన్న తరిగి వేసుకున్నాను. అండ్ కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకున్నాను. అండ్ కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. సో నెక్స్ట్ అయితే బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు. సో లాస్ట్ టైం కూడా ఒక వీడియో అప్లోడ్ చేశాను కదా ఫిష్ సూప్ ఎలా చేయాలని. సో అదైతే నార్మల్గా చేశాను, ఇది కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తున్నాను అనమాట. సో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసేయండి. సో ఫైనల్గా అయితే కొంచెం ఫిష్ మసాలా యాడ్ చేస్తున్నాను. నేనైతే ఒకేసారి ఒక ప్యాకెట్ తెచ్చేసుకొని ఒక బాక్స్లో వేసి పెట్టేసుకుంటాను అనమాట. సో అదే ఇప్పుడు యాడ్ చేస్తున్నాను కొంచెం. సో మొత్తం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 1-2 అవర్స్ రెస్ట్ ఇచ్చేసేయాలి. ముక్కలకి ఉప్పు కారం చాలా బాగా పడుతుంది అనమాట. సో నెక్స్ట్ అయితే ఒక కడాయి పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి మనం పీసెస్ని ఫ్రై చేసుకోవడానికి. సో మనం బాగా ఫ్రై చేయకుండా జస్ట్ ఒక 2-3 మినిట్స్ అలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. పీస్ కొంచెం రెడ్ అయ్యేటట్టుగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకొని మనం చేసుకున్న సూప్లో యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. పీసెస్ అన్నీ విరిగిపోకుండా కొంచెం గట్టిగా ఉంటాయన్నమాట, బాగుంటుంది. ఇలా మనం నార్మల్గా చేస్తే ఏంటంటే మనం డైరెక్ట్గా ఇలా ఫ్రై చేయకుండా వేస్తాం కదా, అప్పుడు పీసెస్ అనేవి తొందరగా విరిగిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. సో వాటిలో ముళ్ళు ఉన్నవన్నీ సూప్లో పడిపోతూ ఉంటాయన్నమాట. సో అలా చేయకుండా ఇలా చేస్తే పీసెస్ చాలా గట్టిగా ఉంటాయి, సూప్ కూడా బాగుంటుంది అనమాట. సో ఇలా కొంచెం ఫ్రై చేసేసుకొని ప్లేట్లో తీసేసుకుంటున్నాను అనమాట. సో ఇలా మిగతావన్నీ కూడా కొంచెం లైట్గా ఫ్రై చేసేసుకొని ఒక ప్లేట్లో తీసేసుకోవాలి. సో ఇలా కొంచెం రెడ్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అనమాట. సో చూడండి నేను ఇలా బాగా వేయించుకున్నాను కదా. సో ఇవి పక్కన పెట్టేసుకొని అదే ఆయిల్లో సూప్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఆయిల్ ఎక్కువైతే మాత్రం తీసేసుకొని సరిపడా ఉంచేసుకొని దాంట్లోనే చేసుకోవచ్చు. సో దాంట్లో అయితే ఒక 2 ఎండుమిర్చి అండ్ కొంచెం మనం ముందుగా మిగిల్చుకున్నటువంటి ఆనియన్ టమాటో పేస్ట్ని కూడా యాడ్ చేసి వేయించుకోవాలి. సో అవి కొంచెం వేగిన తర్వాత కొంచెం అల్లం ముద్దం కూడా పక్కన పెట్టేసుకున్నాం కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్, అది కూడా యాడ్ చేసుకొని మరి కొంచెం వేగిన తర్వాత మరి కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. సో ఇలా మొత్తం మంచిగా అంతా వేగిపోయిన తర్వాత సో నెక్స్ట్ అయితే మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు గుజ్జు ఉంటుంది కదండి. సో అదైతే ఇందులో వడగట్టేసుకోవాలి, స్ట్రైనర్తో వేసేసుకోవాలి. ఇలా వేసుకుంటే మనకి దాంట్లో ఉన్న కాడలు అవి ఏమి రాకుండా ఉంటాయి అనమాట, గింజలు కానీ అవి. సో ఇలా చేసుకుంటే బాగుంటుంది. సో నెక్స్ట్ అయితే సరిపడా వాటర్ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఇదైతే నెక్స్ట్ మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నప్పుడు మిగిలి ఉంటుంది కదండి, సో అది గ్రేవీ అనమాట. ఆ గ్రేవీని ఈ సూప్లో యాడ్ చేసుకొని మరిగించుకోవాలి. అలాగే కొంచెం కారం కూడా పడుతుంది కదా, మనం సూప్ చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం కారం కూడా యాడ్ చేసుకోవాలి. నేను మళ్ళీ ఉప్పు కారం ఎందుకు వేస్తున్నాను అంటే కొంచెం ఫ్రై చేయడానికి నేను కొన్ని పీసెస్ తీసాను అనమాట. ఫ్రై చేసుకుంటే కారం ఎక్కువ అయిపోతుంది కదండి, సూప్కి కొంచెం మనం వాటర్ ఇస్తాం కాబట్టి ఉప్పు కారం తగ్గుతుంది కాబట్టి. సో దీంట్లో కొంచెం కారం ఎక్కువ పడుతుంది కాబట్టి మళ్ళీ సూప్ మరిగించేటప్పుడు ఉప్పు కారం యాడ్ చేశాను అనమాట కొంచెం. సో ఒక 5 మినిట్స్ అయితే సూప్ బాగా మరిగిపోయిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఫిష్ని అయితే యాడ్ చేసేసుకోవాలి. సో లాస్ట్లో అయితే కొంచెం మెంతులు వేయించుకొని పౌడర్ చేసి వేసుకుంటున్నాను. అండ్ కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేశాను అనమాట. సో మెంతి పౌడర్తోనే ఫిష్ కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట, కంపల్సరీ వేయాలి.
సో పీసెస్ వేసిన ఒక 2-3 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఎందుకంటే పీసెస్ మొత్తం విడిపోయే ఛాన్సెస్ ఉంటాయి చాలాసేపు మరిగితే. సో ఒక 2-3 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది. యమ్మీ అండ్ టేస్టీ ఫిష్ సూప్ రెడీ అయిపోతుంది. సో నేను చెప్పాను కదండి కొంచెం పీసెస్ తీసాను నేను అని, వాటిని ఫ్రై చేయడం కోసం అని చెప్పేసి ఇలా కొన్ని తీసి ఫ్రై చేస్తున్నాను. ఇలా చేస్తే చాలా బాగుంటుంది అనమాట. సో నేనైతే ఇలా కొన్ని ఫ్రై చేస్తాను ఎప్పుడు తెచ్చినా. సో ఫిష్ ఫ్రై కూడా రెడీ అయిపోయింది అనమాట. కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకొని తినడమే ఇంకా ఫిష్ ఫ్రైని. సో మీరు కూడా ఇలా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో వస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. బాయ్.